హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో క్రాక్డ్ స్కిన్ ఎఫెక్ట్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. హే గైస్, మీలో ఎవరైనా ఫోటోషాప్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారా? సో గైస్, మనమైతే ఫోటోషాప్ అనేది కంప్లీట్ కోర్స్ తెలుగులో లాంచ్ చేయడం అయితే జరిగింది. అది కూడా జస్ట్ 999కి మాత్రమే. సో ఈ కోర్స్ అనేది ఎలా పర్చేస్ చేయాలనేది కంప్లీట్ వీడియో అయితే ఒకటి చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పింక్ చేశాను. హౌ టు పర్చేస్ ఫోటోషాప్ అని ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేసి పెడతాను ఆ వీడియో. సో ఆ వీడియో పైన క్లిక్ చేసుకున్నట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి అనమాట, ఎలా పర్చేస్ చేయాలని. సో అక్కడ నుంచి మీరు ఈజీగా ఫోటోషాప్ అనేది పర్చేస్ చేసి కంప్లీట్గా నేర్చుకోవచ్చు. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో దానికోసం ముందుగా మనం ఏం చేయాలంటే ఏదైతే ఫోటోని ఎడిట్ చేయాలనుకుంటున్నామో సింపుల్గా ఆ ఫోటోని అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. సో వన్స్ ఒకసారి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇమేజ్ని అయితే ఫస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు మెయిన్ ఫోకస్ వచ్చేసి ఫేస్ పైన కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇమేజ్ని కొద్దిగా జూమ్ అయితే చేసుకుంటున్నాను. ఫేస్ వరకు జూమ్ చేసుకుంటున్నాను ఈ విధంగా. ఓకే, సో వన్స్ ఒకసారి ఇలా అడ్జస్ట్మెంట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే మన క్రాక్ సంబంధించి ఒక ఇమేజ్ ఏదైతే ఉంటుందో దాని అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. సో ఈ ట్యూటోరియల్ యూజ్ చేసే ఇమేజెస్ అన్ని కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను, టెలిగ్రామ్ లింక్. మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళినట్లయితే మనకు ఈ ఇమేజెస్ అన్ని దొరికేసాయి. అట్ ద సేమ్ టైం పిహెచ్డి ఫైల్ కూడా మీకు దొరికేస్తుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇమేజ్ ఉంది కదా, దీని అయితే ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను. అడ్జస్ట్ చేసేసుకొని ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ నుంచి నేను ఈ ఆప్షన్ అనేది చూస్ చేసుకుంటాను. మల్టిప్లై అని ఉంది కదా, ఈ ఆప్షన్ అనేది చూస్ చేసుకుంటాను. చూస్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ లెవెల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ లెవెల్స్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకొని ఈ లెవెల్స్ ఆప్షన్ని క్లిప్పింగ్ మాస్క్ చేసుకుంటాను. క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ కింద ఉన్న ఇమేజ్కి క్లిప్పింగ్ మాస్క్ చేసుకున్నాను. ఈ ఇమేజ్కి క్లిప్పింగ్ మాస్క్ చేసేసుకొని ఇక్కడ నేను లెవెల్స్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. సో దట్ మనకి ఇక్కడ కొంచెం సెట్టింగ్ అయితే చేంజ్ అవుతుంది అనమాట ఈ విధంగా. సో ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ దీని యొక్క ప్లేసింగ్ అనేది సెట్ చేసేసుకుంటాను. సో మనకి ఎక్కడైతే బెటర్ అనిపిస్తుందో Ctrl+T క్లిక్ చేసుకొని అక్కడ మనం ప్లేసింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఈ పర్టికులర్ ఏరియాలో ఇక్కడ ప్లేసింగ్ అయితే చేసేసుకున్నాను. చేసేసుకొని సింపుల్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటాను. ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ యొక్క ఫేస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికోసం నేను ఇక్కడ సింపుల్గా ఏం చేస్తాను అంటే పాలిగాన్ లాసో టూల్తోని ఇలా సెలెక్షన్ అయితే చేసుకుంటాను. ఫేస్ వరకు ఇలా ఫేస్ వరకు అయితే సెలెక్షన్ చేసుకుంటాను పాలిగాన్ లాసో టూల్తోని. ఇలా సెలెక్షన్ చేసేసుకున్న తర్వాత ఈ క్రాక్డ్ స్కిన్ ఎఫెక్ట్ ఇమేజ్ ఉంది కదా, దానికి లేయర్ మాస్క్ అప్లై చేసుకుంటాను. సింపుల్గా ఇలా క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ఆ ఏరియా వరకు లేయర్ మాస్క్ అప్లై అవుతుంది అనమాట. సో అప్లై అయిపోయిన తర్వాత ఇమేజ్ యొక్క లేయర్ మాస్క్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మనకు బ్రష్ టూల్ అయితే తీసేసుకోవాలి. బ్రష్ టూల్ తీసేసుకొని మనకు బ్రష్ సైజ్ అనేది కావాల్సినంత అడ్జస్ట్మెంట్ చేసేసుకొని ఇక్కడ మనం సింపుల్గా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్, ఫోర్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ పెట్టేసుకొని మనకి ఏవైతే అన్వాంటెడ్ ఉన్నాయో ఎక్సెస్ ఉన్నాయో వాటిని అయితే మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు ఇక్కడ నోస్ అనేది కనిపించాలి కాబట్టి ఇక్కడ నేను ఈ ఎఫెక్ట్ని అయితే రిమూవ్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో నోస్ కనిపించే విధంగా ఇక్కడైతే నేను ఈ ఎఫెక్ట్ అయితే రిమూవ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంది. సో అంతా కూడా అవసరం లేదు కాబట్టి మనకు ఇమేజ్ కూడా కనిపించాలి కాబట్టి ఇక్కడ నేను నోస్ అయితే రిమూవ్ చేసుకుంటున్నాను. సో కావాలి అనుకుంటే మళ్ళీ మనం ఎఫెక్ట్ రీస్టోర్ కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. దానికోసం సింపుల్గా ఇక్కడ ఇది ఫ్లిప్ చేసుకున్నట్లయితే మనకు ఎఫెక్ట్ అనేది ఇక్కడ రీస్టోర్ అవుతుంది అనమాట. సింపుల్గా ఇలా రీస్టోర్ చేసేసుకోవచ్చు. మనకు డీటెయిల్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఐస్ నీట్గా కనిపించాలి. సో అందుకని ఐస్ పైన ఉన్న ఎఫెక్ట్ అంతా రిమూవ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ హెయిర్ పైన ఉన్నదంతా రిమూవ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ కొంచెం ఇక్కడ కార్నర్స్ అనేవి కొంచెం స్మూత్ రావాలి కాబట్టి కొంచెం ఇలా స్మూత్గా అయితే చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఐస్ పైన రిమూవ్ చేసుకుందాం ఎఫెక్ట్. ఓకే, ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత ఇమేజ్ని సెలెక్ట్ చేసేసుకోవాలి. సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ మనకు
కర్వ్స్ అని ఉంటుంది, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం కొంచెం ఇమేజ్ యొక్క హైలైట్స్ అనేది కొద్దిగా తగ్గించుకుంటున్నాం. ఓకే, సో మనకు డిజైన్ అయితే రెడీ అయిపోయింది. సో చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైన్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ.